వృషభ రాశి మిత్రులారా, మీకు 2026 మార్చ్ ఎలా ఉంటాయి రాశి ఫలితాలు అంటే, మార్చి 17 తర్వాత ఇంటర్వ్యూలకి మంచి సమయం, ఉగాది తర్వాత అని చెప్పండి. ఏమైనా వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కంపెనీలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలండి, లేకపోతే అది లేక ఇది లేక ఇబ్బంది పడతారు. ఇంకా విదేశాల్లో H1B రాలేదండి, నాకు మేము ఏం చేయాలి, మాకు పిక్ కాలేదు, మేము ఎలా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా వెయిట్, ఇమీడియట్గా వచ్చేయకండి. అక్కడ ఏదో తిప్పలు పడి కొంచెం సాధించని ఒక 1 year వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా మోసంగా ఉంది. కాబట్టి ఉన్న స్థలంలోనే ఉండండి, ఇంకా వెయిట్ చేయండి, భగవంతుని నమ్మండి, తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు సాధించడానికి కోసమే పుట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి పై అధికారుల నుంచి కాస్త ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన ఒక గొప్ప పనికి వాళ్ళు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి యోగం ఉంది. పాత ఫైల్ ఒకటి అకస్మాత్తుగా ముందుకు వస్తుంది. ఆహా, ఇది ఎన్నో రోజులుగా మిస్ అయిపోయానే, ఇది ఇప్పుడు దొరికిందే అని ఒక అద్భుతమైనటువంటి భావన చేసుకుంటారు. చాలా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఒక చిన్న సున్నితమైనటువంటి వార్నింగ్ అని చెప్పచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకండి. మీ ఉద్యోగం కూడా మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త.